భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు నీటిలో మోనో మందు కలపడంతో కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని ఎమ్మెల్యేకు విద్యార్థులు తెలిపారు. దీంతో సంబంధిత ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. రాజేంద్ర సారు మోనో తెచ్చింది సార్, తెచ్చి మా ఇంట్లో కలిపింది సార్. కలిపి మేము ఇట్లా దొరుకుతామని ఏం చేసినంటే మా చిత్రాలు చల్లింది సార్. చిత్రాలు చల్లలో పెట్టింది సార్. పెట్టినందుకు మేము చూసినందుకు మమ్మల్ని బూసి దగ్గర 4 చెప్తాం మొత్తంలో కొట్టింది సార్. మమ్మల్ని కొట్టి హింస పెట్టింది సార్. వాళ్ళు చికెన్ మటన్ తిన్నాక మేము మొత్తం చూసినాం సార్. చూసినందుకు అరే మీరు చెప్తారా అని బెదిరించింది సార్. సార్ ఇక మీరు మంది అవుతారు, సీరు తింటారు, అన్ని బుక్కుతారు, మీ అయ్యవలో చెప్తా, మీరు చెప్పకూడదు, మీ అయ్యవలో చెప్తా, మేము టీసీ ఇస్తా అని అంటాను సార్. ఇటువంటి టానిక్ సైన్స్ పెట్టారు చూసినాడు సార్. ఒకసారి బుక్ పంపించింది సార్. పెట్టిన చూసినా కానీ ఇది మందు వాసన ఏం చూడలేదు సార్. ఇక కవర్ కట్టుకొని వచ్చింది. ఇక పోసినాక అర్థమైంది సార్ ఇది మందు అని. మరి వాంతి అంటే వాళ్ళకు ఆడున్నారు సార్ హాస్పిటల్లో. మళ్ళీ నిన్న మేము నైట్ చెద్దర్లు వేసుకుంటాం కదా సార్, పడుకోము బ్లాంకెట్ దులిపినాం సార్. అలా స్మెల్ అతను దులిపినాం. ఆ డబ్బా దొరికింది, వార్డెన్ సార్కి ఇచ్చినాం సార్. వార్డెన్ సార్ తీసుకుపోయి ఆఫీస్లో బీరులో పెట్టిండు. అది ఇప్పుడు మేము సార్కి ఇచ్చినాం సార్. వీళ్ళు ఉంటాను చెప్తారు, వీళ్ళు హాస్టల్లో ఉండదు. భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు వెంకటనారాయణ ప్రిన్సిపాల్ గతంలో ఉన్నప్పుడు 70 మంది స్ట్రెంత్ ఉండే. అయితే ఈరోజు మళ్ళీ మధ్యలో స్ట్రెంత్ తగ్గింది. ఆ స్ట్రెంత్ తగ్గిన తర్వాత పిల్లలందరినీ మనము ఈరోజు నిన్న జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నాం. వాళ్ళు వివరంగా ఏదైతే మన ఫెర్టిలైజర్ కెమికల్ ఒక టానిక్ సీసాలో ఈ వాటర్ ట్యాంకులో కలిపి ఒక భయంకర వాతావరణం ప్రిన్సిపాల్కును ఇంకో టీచర్స్ వీళ్ళకు విభేదాలు కారణంతో ఈ యొక్క మందు కలిపినట్టుగా మనకు రుజువైంది. వాళ్ళు ఆ రుజువైనటువంటి వ్యక్తులు స్పష్టంగా ఇంట్లో పిల్లలు కూడా చెప్తున్నారు, ఫలానా టీచర్ మేము కలిపేటప్పుడు చూసినాం, యూరిన్ పాస్ చేసేటప్పుడు అని. వీళ్ళను ఉద్యోగాల నుంచి తీసివేయడమే కాకుండా వాళ్ళ చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని మేము చెప్తున్నాం. తప్పకుండా చర్యలు ఉంటాయి. ఇలాంటి పునరావృతం కాకుండా కూడా మరి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా కొరికశాల పాఠశాలలో కూడా అదేవిధంగా కొరికశాలలో కూడా ఇది విభేదాలతోనే ప్రిన్సిపాల్కును ఒకరి మధ్య టీచర్ మధ్యలో విభేదాల కారణంగానే పిల్లల మీద ప్రయోగం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ముక్కుపచ్చలారని పిల్లలు, బడుగు బలహీన వర్గాల అట్టడుగున అణగారినటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలను చదివించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ గ్రూపులతో వాళ్ళకు